వేడిగా వేడిగా వచ్చిన నీళ్ళలోంచి గాలి పంపించారండి బెలూన్లో. వీడియో తీస్తా వీడియో కానీ అంచేత ఈ పంచభూతాలు అన్నీ కలిపి ఆకాశతత్వం కింద మారిపోయినప్పుడు ఏముంది? శక్తి ఉంది, మారింది, పరిణామం జరిగింది. మన యొక్క ఈ పృథ్వీతత్వంలోంచి జలతత్వం, జలతత్వం అంటే ఆపతత్వం, ఆపతత్వంలోంచి తేజస్తత్వం అంటే అగ్నితత్వం, అక్కడి నుంచి వాయుతత్వం, వాయుతత్వంలో ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో మీరు ఆ గాలిని కొంత కొంత గాలిని కొంత కొంత క్వాంటిటీ గాలిని ఏం చేస్తారంటే ఓ పెద్ద బెలూన్ తయారు చేయండి, దాంట్లోకి పంపించండి కొంచెం గాలిని. ఈ గాలి కొంచెం ఏరియాలోనూ కొంచెం బాటిల్లోనూ డబ్బాలోనూ సీసాలోనూ పడుతుంది. కానీ దీన్ని పెద్ద ఏరియాలో పంపిస్తే ఏమవుతుంది? డైల్యూట్ అయ్యి సూక్ష్మ స్థితిని పొందుతుంది. ఇప్పుడు బాగా అత్యంత సూక్ష్మ స్థితిని అలా కొంచెం గాలిని ఇంత పెద్ద బెలూన్లో పంపించాము, మరి మనకి కనిపించదు, గాలి కనిపించదు, చాలా డైల్యూట్ అయిపోయింది, సూక్ష్మ స్థితిలో ఉంది. అటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్న గాలి లేదా అంటే మొత్తంతో వ్యాపించడం మొత్తంతో వ్యాపించింది. కొంచెమే ఉంది, ఆ కొంచెం చిన్న బాటిల్లో లిక్విఫైడ్ గ్యాస్, మనకి గ్యాస్ సిలిండర్ ఉంది, అది లిక్విడ్లో కూడా మార్చబడింది. దానికి నెలల పాటు మనం కొంచెం 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 గాలి కింద మార్చుకుని దాంట్లో ఉన్న అగ్నిని ఉపయోగిస్తున్నాం. అదే గ్యాస్ సిలిండర్ని ఒక పెద్ద సిలిండర్ బెలూన్లో తయారు చేయాలి, అందులోకి వదిలిపెట్టాలి. అప్పుడేమవుతుంది? చాలా డైల్యూట్ అయిపోయి పలచబడిపోయి వ్యాపించడం మాత్రం వ్యాపిస్తుంది, అంతటా వ్యాపిస్తుంది. దాన్ని మీరు ఊహాజనితంగాను ఇంకా సూక్ష్మస్థితి అనుకోండి, కాసేపు మైండ్లో మనం పట్టుకోలేము దాన్ని, అంత సూక్ష్మస్థితిని ఊహించినాము. సైన్స్ కూడా కష్టమైపోయే స్థితికి సూక్ష్మస్థితి పొందింది. ఈ వాయువు ఏవైతే సూక్ష్మస్థితి పొంది లేనటువంటి స్థితికి వెళ్తే అది ఆకాశం. ఆల్మోస్ట్ లేదు అనే స్థితి అనమాట. ఆకాశంలో వాయువులు ఉన్నాయంటే లేదు అనే స్థితిలోనే మనం తిరిగి ఉందని. కానీ ఆకాశం యొక్క వాయువు యొక్క పరిణామం ఆకాశం ఉంటుంది. లేదంటే పైనుంచి కిందకు వస్తాం. ఇప్పుడు కూడా సృష్టి జరిగినప్పుడు ఆకాశం తర్వాత వాయువు తర్వాత అగ్ని తర్వాత ఆపతత్వం అంటే జలం తర్వాత ఘనపదార్థం అంటే పృథ్వీతత్వంతో కూడినటువంటిది. అన్నింటిలో కారణంగా ఉంది ఏంటంటే ఒక శక్తి. అటువంటి శక్తిని ఇంకా సూక్ష్మ స్థితి, మనకు తెలియనటువంటి స్థితి, సైంటిఫిక్ ఆర్గనైజ్ స్థితి ఏమున్నాయి? పంచభూతాల కంటే అత్యంత సూక్ష్మమైనటువంటి తన్మాత్రలు అన్నారు, అంటే సూక్ష్మ పంచభూతాలు అంటారు. అవి శబ్దస్పరిశ రూపరస గంధాలు. ఆకాశం యొక్క గుణము ఏంటి? శబ్దం. వాయువు యొక్క గుణం ఏంటి? స్పర్శ. తేజస్సు యొక్క గుణం రూపం. ఆపతత్వం అంటే జలతత్వం యొక్క గుణం రసం, అంటే రుచికి సంబంధించింది. పృథ్వీతత్వానికి సంబంధించింది గంధం, వాసనకు సంబంధించింది. ఈ 5 గుణాలకు సంబంధించిన అవయవాలు మనలో ఉన్నాయి. ఏమున్నాయి? ఆకాశానికి శబ్దంకి చెవులు, స్పర్శకి చర్మం, 3 రూపాయలకి కళ్ళు ఉన్నాయి, చూడడానికి తెలుసుకోవడానికి. కళ్ళు అంటే వీటన్నిటికీ మళ్ళీ మనసులో కనెక్షన్ ఉంటుంది. తర్వాత ఇంకోటి రసానికి నాలుగు ఉంది, రుచిని తెలుసుకోవడం కోసం. గంధాలు ముక్కులు ఉన్నాయి, అంటే ఈ పంచ ఇంద్రియాలు ఉన్నాయి చూసిన జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలకి సృష్టిలో ఉన్నటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాలకి కనెక్షన్స్ ఉన్నాయి. అంటే శక్తి రూపం, ఇదంతా కూడా శక్తి రూపం. ఎందుకు చెప్తానంటే అల్టిమేట్లీ ఒక చైతన్యము అనేటువంటి ఒకటి నిండి ఉంది, అన్ని చోట్ల ఉంది. మనలో ఉంది, ప్రకృతిలో ఉంది, పంచభూతాల రూపంలో ఉంది, సూక్ష్మ పంచభూతాల రూపంలో ఉంది. మరి దానికంటే ముందు ఏముందండి? మూల ప్రకృతి. అలా మూల ప్రకృతి అంటే అవ్యక్తము అని చెప్పుకోవచ్చు. అవ్యక్తం అంటే కనిపించదు, అది గుర్తించలేము, ఎవరు గుర్తించలేరు. ఋషిమునులు బాగా ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు తపస్సుల్లో మాత్రమే ఈ పంచభూతాలకు అత్యంతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే పతంజలి అవసరాలు చెప్పారు. స్థూల పంచభూతాలని దాటిన స్థితిలో కొన్ని సిద్ధులు వస్తాయి. సూక్ష్మ పంచభూతాలను దాటిన తర్వాత ఇంకా డీపర్ సిద్ధులు వచ్చేస్తాయి. ఇంకొక స్థితిలో అణిమాది అష్టసిద్ధులు వస్తాయి. అడిమ, గరిమ, లైమ, మహిమ, ప్రాప్తి, ప్రాకార్య, ఈశత్వం, వైశత్వాలు అని చెప్పేసి. సో ఈ ప్రాసెస్లో అవ్యక్తము అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. ఇంకా మరి భగవంతుడి స్థితి ఏంటి? దానికంటా సూక్ష్మం. అవ్యక్తం వరకు వేరుగా గుర్తిస్తారు తపస్సుల్లో, సమాధిలో. ఆ పైన మాయ, ఆ పైన పరమాత్మ. ఈ మాయ అనేది మనకు తెలుసు. మాయ అంటేనే తెలియదు, మాయగాడు అంటారు. ఇదేదో మాయలో ఉందంటే అర్థం కావటం కాదు, తెలియట్లేదు.
అది ఎవరికి అందదు, మన మనోబుద్ధికి అందదు. అది పరమాత్మ యొక్క చేతిలో అధీనమై ఉంటుంది. అంటే ఒకటే, పరమాత్మ ఏం చేశాడంటే సృష్టిని చేసే ముందు ఒక మాయా అనేటువంటి శక్తిని, మాయాశక్తి అనమాట, దాన్ని మన అలా పేరు పెట్టుకోవచ్చు, తనలో ఉన్నటువంటిదే, దాన్ని అధీనంగా పెట్టుకుని తన అధీనంలో ఉంచుకుని ఒక సృష్టికి నెక్స్ట్ స్టెప్ అవ్యక్తము, మూల ప్రకృతి, దాని పేరు అదే మూల ప్రకృతి. తర్వాత సూక్ష్మ పంచభూతాలు వచ్చిన తర్వాత పంచభూతాలన్నీ కూడా తగినటువంటి డిఫరెంట్ రేషియోస్లో కలిసి ఒక పదార్థాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాసెస్లోనే మనకి ఏ విధంగా ఏర్పడ్డా మనిషి అనేటువంటి వాడు ఉన్నటువంటి అన్నింటిలోకి ఈ చరాచర సృష్టి అన్నిటికంటే కూడా మనిషి సుపీరియర్, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి బుద్ధిగల జీవి, బుద్ధిజీవి. అంటే చైతన్యము ఈ జీవులన్నింటిలోకి ఎక్కువగా ఉన్నది మనిషికే ఉంటుంది, అది బుద్ధి ద్వారా ప్రకటించబోతుంది. సో అంటే ఏంటి, పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు, అన్ని ప్రాణికోట్లో ఉన్నాడు, తనదే ఆత్మశక్తే. మనం మాట్లాడుతున్నాం అంటే ఆత్మశక్తి, ఏదైనా పని చేస్తున్నట్టే ఆత్మశక్తి వెనకాల ఉంది, అది లేదే ఈ బాడీ ఏం పనిచేయదు. ఇప్పుడు కోమాలో ఉంటాడు పేషెంట్, మైండ్ పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయట్లేదు అంటే మైండ్ యొక్క స్థితి పాడైపోయింది, శరీరం పాడైపోతుంది. కానీ ఇంకా ఆత్మశక్తి వెనకాల ఉంది కాబట్టి, ప్రాణం ఉంది కాబట్టి, ఆత్మశక్తికి ఒక అధీనంలో ఉండేటువంటిది ప్రాణశక్తి. అంటే ప్రాణం అనేటువంటిది ఈ జీవుడు ప్రాణాన్ని ఆధారంగా ఈ శరీరంలో ఉన్నాడు. అంటే ప్రాణం అనేటువంటిది పోయిందంటే, ప్రాణం పోయిందంటే జీవుడు వెళ్ళిపోవడం అన్నమాట. కానీ జీవుడు ప్రాణం ఒకటి కాదు, ఈ ప్రాణం అనేటువంటిది ఈ ప్రకృతిలో ఉన్నదే, జీవుడు మాత్రం అది. జీవుడు అంటే పరమాత్మ స్థితిని పొందాల్సినటువంటి జీవుడు. ఇలా కిందకి వచ్చేసాడు. ఈ గుణాల వల్ల, ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల వల్ల, సో రజోగుణం, తమో రజో సత్వగుణాల వల్ల కర్మలు చేయడం మొదలెట్టాడు జీవుడు. అంటే అక్కడ రకరకాలుగా ఒక సముద్రం ఉంది, కెరటాలు వస్తాయి, నూరు వస్తుంది, బుడగలు వస్తాయి. ఈ బుడగలు కాసేపు ఉంటే పోతాయి. మరి బుడగలు ఏంటిది? నీరే, నీటిలో మళ్ళీ కలిసిపోతుంది బుడగ. అలాగే జీవులు కూడా అంతే. ఈ జీవులు అలాగా అక్కడ అదేదో చిన్నగా సెకండ్లు ఉండే బుడగ, వీడేమో కొంచెం కొన్ని సంవత్సరాలు ఉంటాడు, కొన్ని సంవత్సరాలు కాదు కొన్ని జన్మల వరకు ఉంటాడు. ఎందుకంటే తప్పు జారి ఒక అంశ ఈ ప్రకృతిలో, ఇలాంటి అంశాలు ఎన్నో అంశాలు భగవంతుడు ఒక అంశలే ఇవన్నీ కెరటాలు అనుకోండి. ఇవన్నీ కెరటాలు ఎలా అనుకున్నా సరే, సూర్యుడి నుంచి కిరణాలు ఎలా వస్తాయో ఇప్పుడు చూడండి, సూర్యుడి నుంచి మనకి మొత్తం ఈ సూర్యమండలం అంతా కూడా వస్తే మన భూమి మీదకి కిరణాలు వస్తున్నాయి. కాంతి దాని యొక్క గుణం కాబట్టి కాంతి చూపిస్తున్నాయి, తెలియజేస్తున్నాయి. కాంతి మనకి దానివల్ల ఫలితం వస్తుంది. అయితే ఈ కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్లకి వెళ్తున్నాయి కదా. మరి ఒక్కొక్క చోట వచ్చేసరికి దాని శక్తి తక్కువ ఉంటుంది, వేడి తగ్గిపోతుంది, లేదంటే కాంతి లేకుండా అయిపోతుంది. ఎందువల్ల మధ్యలో ఆటంకాలు, అంటే మబ్బులు ఉన్నాయి, లేదంటే పొల్యూషన్ ఉంది, రకరకాల పొల్యూషన్, ఆయిల్ పొల్యూషన్, ఇంకోటి ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల వాటి శక్తి ఇక్కడికి వచ్చేది తగ్గిపోతుంది. అలాగే జీవుడు భగవంతుడి యొక్క అనేకమైనటువంటి ఈ కిరణాలు ఒక్కొక్క అంశ, జీవుడు జీవాత్మ పరమాత్మ యొక్క ఒక స్పెక్, ఒక తునక, ఒక అంశ అని చెప్పాడు కాకాజీ గారి వాక్యంలో ఉంటుంది. జీవాత్మ పరమాత్మ యొక్క ఒక తునక అంటే స్పెక్ అని ఇంగ్లీషులో చెప్పాడు. పార్టికల్ అనమాట, చిన్న పార్టికల్. జీవాత్మ వ్యాప్తిని మరింత పెంచుకుంటూ పోయినట్లయితే పరమాత్మ కావచ్చు. మూడో వాక్యం అంటే జీవుడు తనని తాను విశాల స్థితికి పెంచుకుంటూ పోతే, ఎదిగితే, వ్యాప్తం అయితే, నేను నాది, నా కుటుంబం, ఇలాంటి నాకు కావాల్సిన బంధువులు, నా ఫ్రెండ్స్ ఇలా అనుకోకుండా మొత్తం విశాల దృష్టి పెంచుకుంటూ పోతే ఈ జీవుడే పరమాత్మ అవుతాడు. అంటే పరమాత్మ డిఫరెంట్గా వేరే ఓ చోట సింహాసనంలో ప్రభువులో కూర్చుని ఎక్కడ లేడు, అంతటా సర్వవ్యాపి. మనకు అదే చెప్తాను, మన గ్రంథాల్లో ఏ తెలియజేసిన సర్వవ్యాప్తి. మరి సర్వవ్యాప్తి అయినప్పుడు ఆకారాలు ఎందుకు వచ్చాయి, డబ్బులు గుళ్ళు ఎందుకు వచ్చాయి? ఇవన్నీ కూడా తత్వాలను బట్టి ఈ ప్రజలకు ఒక మార్గదర్శనం ఇవ్వడానికి, ఎవరి తత్వాన్ని బట్టి వాళ్ళకి ఒక భగవంతుడు ఎందు శ్రద్ధ కలగడానికి ఋషిమునులు మనకి ఎప్పటి నుంచో వాళ్ళ తత్వాలను బట్టి వాళ్ళు దర్శించినటువంటి పరమాత్మ ఒక ఆకారాలని వాళ్ళ తత్వాన్ని బట్టి వాళ్ళు దర్శించారు. సో మానవుడికి సమాజానికి కూడా ఈ విధంగా అందించారు. అది తరతరాలుగా అనాదిగా సంప్రదాయం, ముఖ్యంగా ద్వాపరయుగం తర్వాత నుంచి ఇది వస్తుంది. ఇవి వచ్చినప్పుడు మనకి అందరూ కూడా చిన్నప్పటి నుంచి దేవాలయానికి వెళ్ళడం అని అలవాటు పడతారు.
అలవాటు పడినప్పుడు ఈ విచారణ లేనంత వరకు అన్ని భగవంతుడు, ఆ భగవంతుడు, ఈ భగవంతుడు, శ్రద్ధ, భక్తి అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే జిజ్ఞాస కలిగి మీరు అడిగిన ప్రశ్న ఇన్ని దేవాలయాలకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, కాకజీ గారు ఒకసారి చెప్పారు, నువ్వు ఎన్ని దేవాలయాలకు వెళ్ళు, కానీ నీకు ఇష్టదైవాన్ని ఒకటి పెట్టుకో మనసులో. నీ ఇష్టదైవాన్ని నువ్వు పెట్టుకో. ఆ దేవుడు, ఆ భగవంతుడు అన్ని చోట్ల ఏ దేవాలయానికి వెళ్ళినా సరే, ఇప్పుడు మనకి శివుడు ఇష్టం, విష్ణాలయానికి వెళ్ళాం, ఆ విష్ణువులో శివుడు ఉన్నాడు. అక్కడ శివుడు ఉన్నాడు. ఇంకో గణేష్ ఆలయానికి వెళ్ళాం, అక్కడ కూడా శివుడు ఉన్నాడు. మన శివుడిని అక్కడ ఉన్నాడు, గణేష్ రూపంలో ఒక శివుడు ఉన్నాడు. అలాగే ఇంకొక ఆంజనేయ స్వామి ఉన్నాడు. అంచేత ఈ దైవం ఆ దైవం వేరు కాదు, అందరికీ ఒకటే, మూలంలో ఒకటే. ఇప్పుడు తులసీదాస్ అనుకుంటాను, రాముడు శ్రీరామ భక్తుడు. ఎప్పుడైనా కృష్ణుడు ఆలయానికో లేకపోతే ఇంకో దానికో ఎక్కడికైనా వెళ్తే ఆ రాముడిని దర్శించేవాడు. అంటే అంతలా రాముడి యొక్క ఎందు తనకు భక్తి పడు. ఇంక రెండోది కనిపించేది కాదు ఆయనకి. అంటే అంత డీప్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని రకాల భగవంతుడు నిజానికి తత్వాలను బట్టి ప్రజల కోసం ఒక ఋషిమునుల యొక్క పరంపర వాళ్ళు మనకు అందించారు. కానీ భగవంతుడు వేరు వేరు కాదు. ఈ రూపాలన్నీ ఏవైతే ఉన్నాయో మన పంచభూతాల్లో ఇవన్నీ వేరు కాదు. సాకాశతంలో వెళ్ళిపోయాయి అనుకోండి, ఒకటే కదా. మరి ఇంకా లోతుగా వెళ్తే ఆ చైతన్యమే. అలాగే దేవాలయాలు, దేవుళ్ళు వేరే దేవుళ్ళు, ఇవన్నీ కూడా మనం మనుషుల కోసం, శ్రద్ధ కోసం, భక్తి కోసం. కానీ లోతుగా వెళ్తే ఇవన్నీ కూడా ఒకే భగవంతుడు. అంచేత అక్కడ అర్థం చేసుకుని మనం సాకార నామరూపం ఒకటి కదా, సాకారం నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అంతటా సర్వవ్యాపి అయినటువంటి నామరూపాలకి అతీతుడైనటువంటి అసలైనటువంటి ఆత్మతత్వాన్ని పట్టుకోవాలి. దానికోసం మనం కొంచెం సద్గ్రంథాలు చదవాలి, సత్పురుషుల యొక్క సత్సంగాల్లో పాల్గొనాలి. ఆత్మజ్ఞానానికి సంబంధించిన మన జిజ్ఞాస బట్టి ఉంటుంది. అందరికీ అది ఆ కోరిక కలుగుతుందా? కాదు. ఈ శోధన ఎందుకు విషయాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాసతో ఏమైనా తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాల్సి ఉంటుంది. ఆత్మ, పరమాత్మ, ఆత్మ సాక్షాత్కారం, నేనంటే ఎవరు, ఆత్మానుభూతి, ఆత్మానుసంధానం, ఇలా రకరకాల పదాలు వాడబడుతుంటాయి. సో ఇది ఏమిటో శోధించాలంటే కొంచెం మనం తెలుసుకోవాల్సింది గురువుల దగ్గర, అదే సత్సంగాలను, అదే సత్పురుషుల కొన్ని మహానుభావుల యొక్క ప్రవచనాలు. ఈ లైన్లో మనం భగవద్గీత ఉందంటే దాంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. లేదు యోగ గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి, వివేక చూడడం ఉంది శంకరాచార్య వాళ్ళకి, అందులో కంప్లీట్గా చాలా బాగా ఇవ్వబడుతుంది. అలాగే ఆత్మబోధం ఉంది, అపరోక్షానుభూతి ఉంది, ఇంకా ఇలాంటి గ్రంథాలు ఇంకా ముందుకెళ్ళి తెలుసుకోవడం కోసం. ఇప్పుడు దేవాలయాల దగ్గరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఈ సందేహానికి, దేవాలయాలన్నింటికీ వెళ్ళినా తప్పలేదు. కానీ మన యొక్క అవగాహన పెంచుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తత్వాన్ని, భగవత్ తత్వాన్ని ఒకటే అనేటువంటి భావనతో చూడాలి. వేరు కాదు, అసలే వేరే ద్వైత బుద్ధితో చూస్తే వేరే ఒక రూపంలో ఎక్కడో ఉన్నాడు అనేటువంటి కాకుండా మళ్ళీ ఇన్ని రూపాల్లో ఉన్నాడా, ఇదంతా కూడా ఒక సాధారణ స్థాయిలో అందరికీ శ్రద్ధ కలగడం కోసం, భక్తి కలగడం కోసం ఇవి మల్టిపుల్గా ఇప్పుడు ఒకళ్ళనే పెట్టి బై ఫోర్సు ఒకే భగవంతుని పెట్టి వేరే మతాల్లో చెప్పబడ్డాయి. దానివల్ల అందరినీ బలవంతాన్ని ఒకే దానికి ఇంపోజ్ చేయడం అన్నమాట, దాన్ని బలవంతం చేయడం అన్నమాట. అది ఫ్రీడమ్ ఉండదు, ఎవరు తత్వాన్ని బట్టి వాళ్ళు స్వామిస్తున్నారని చెప్పి కాకజీ చెప్తారు. అక్కడ అలా చేయడం వల్ల వీళ్ళకి సహజమైనటువంటి సంస్కారంలో అందరూ ఒకలా ఉండరు. వారి వారి పంచతత్వాలను బట్టి భగవంతుడిని డిఫరెంట్గా లైక్ చేస్తారు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అన్నప్రాసం చేస్తారు. అన్నప్రాసం చేసినప్పుడు అన్ని తలొట్టి అక్కడ పెడతారు. పరవనం పెడతారు, బంగారం పెడతారు, డబ్బులు పెడతారు, పుస్తకం పెడతారు, పెన్ను పెడతారు, ఇవన్నీ పెడతారు. పిల్లల్ని మరి మీరు ఒక కొంతమంది పిల్లల్ని ఒకేసారి వదలండి, అందరూ ఒకే దాని దగ్గరికి వెళ్ళరు. మరి ఎందుకు వచ్చింది? సహజంగా ఒక 6 నెలలు 8 నెలలు ఏజ్లోనే ఒకదాన్ని చూసరికి అట్రాక్ట్ అవుతారు ఒక్కొక్కడు. అలాగే కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు భగవంతుడు రకరకాల దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా ఎవరు ఒక్కొక్కడికి పిల్లల్ని అడగండి. ఒక 10 మంది పిల్లల్ని పోగేసి నీకు ఏ దేవుడు ఇష్టం అన్నాడు, వాళ్ళందరూ ఒకే దేవుడు ఇష్టం చెప్పాలి. అందువల్ల సహజంగా మనకున్న సంస్కారాన్ని బట్టి
ఏ దేవుడిని మనం పూజించాలనేది ఎవరి ఇష్టం వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తే దానివల్ల ఫలితం బాగుంటుందని చెప్పే కాదు. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి భక్తి మార్గంలో ఈ భాగం. కానీ ఇంకా కొంచెం ఎదిగేసరికి అంతా ఒకటే, వేరే వేరే భగవాన్ కాదు. ఈ అవగాహనతో దేవాలయాలు వెళ్తే వెళ్ళి, కానీ ఒక లెవెల్లో అసలు ఈ భగవంతుడి గురించినటువంటి తత్వ విచారణ చేస్తే ఆటోమేటిక్గా ధ్యానంలోకి వెళ్తారు, యోగ సాధనలోకి వెళ్తారు. లేదంటే ఇది తెలుసుకునేటువంటి జ్ఞాన మార్గం, ఆత్మజ్ఞాన మార్గంలోనూ దానికి యోగా లింక్ చేసి యోగము జ్ఞానము కలిసి నడుస్తాయని చెప్పబడింది కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. అక్కడ యోగము జ్ఞానము కలిపి నడుస్తాయి. సో ఇక్కడ ఇంకా ధ్యానం ఇక్కడది ఆన్సర్. ధ్యానానికి ఆన్సర్ ఏంటంటే ఏదో ఒక దేవుడిని మాత్రం మనసులో ఉంచుకోవాలి. అన్ని చోట్ల ఆ దేవుడి యొక్క మరొక రూపమే ఉంది. ఆ దేవుడిని మార్చొద్దని చెప్పారు కాకపోతే. ఎందుకంటే సాధనలో ముందుకెళ్ళాలంటే ఏదో ఒకటి పట్టుకోవాలి. కాసేపు అది ఏ దేవుని గుడి అయినా మనకి మనం ఎంచుకున్న దేవుడినే చూడాలి. అలాగే ఇంకో దేవుడు వ్యతిరేక దేవుడు మనకి అది ఒక భౌతికమైనటువంటి ఒక ఆకారాన్ని పెట్టుకున్నారు అంతే. అసలు తత్వం దీనికంటే మనం కూడా ఎంచుకున్న దేవుడు కూడా శివుడు ఉన్నాడండి. శివలింగం ఉంది. శివలింగం దేన్ని సూచిస్తుంది? ఏకత్వాన్ని, ఏకము అంటే అంతా ఒకటే, రెండోది దేవుడు. అలాగే విష్ణువు ఉన్నాడు. విష్ణువు అంటే అర్థమే సర్వవ్యాపి. సర్వవ్యాపి అయినప్పుడు రెండు వాళ్ళు ఎలా ఉంటారు? ఒకటే కదా ఉంటుంది. అంటే ఈ పేరుకి అతీతంగా ఇంకోటి ఏదో ఉంది. అంచేత ఇంతమంది భగవానికి అతీతంగా ఉన్నటువంటిది ఒకటి ఉంది, పరబ్రహ్మ స్థితి. అందుకని మనకు ఒక టెంపరీగా కొంతకాలం పాటు ఇలా పెట్టుకుంటాం. కానీ ఇంకొంచెం అవగాహన పెరిగిపోద్ది. ఈ యొక్క విగ్రహ పూజ వదిలిపెట్టేయట్లేదు. మన గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి మనం పూజలు చేసుకోవచ్చు. కానీ ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే అది తెలుసుకోవాలంటే ఎలా? మరి ఈ పూజలు సరిపోతాయా? ఈ కర్మ సరిపోతుందా? అలా కాకుండా అంతర్ముఖం కావాలని చెప్పారు. అంతర్ముఖం అవడం అంటే ఏంటి? మళ్ళీ యోగాలోకి వెళ్ళి ఈ ధ్యానం, తపస్సు ఇవన్నీ వస్తాయి. కానీ అప్పుడు కూడా ఏంటి? లక్ష్యం ఏంటి? అవగాహన కావాలి కదా. ఒక లక్ష్యం, ధ్యాన మందిరాల గురించి. అందుకనే ప్రణవ గనువు శరీర ఆత్మ బ్రహ్మ తన లక్ష్యం ఉంచితే అంటారు. బ్రహ్మమే లక్ష్యం. అక్కడ మీరు ధ్యానం చేసేటప్పుడు కానీ జ్ఞాన విచారణ చేసేటప్పుడు కానీ మన లక్ష్యం ఏంటి? ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవడము, పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకోవడము, లేదా భగవంతుని గురించి తెలుసుకోవడము. భగవంతుడికి హై లెవెల్ మరొక పేరు, కొంచెం ఉన్నత స్థితిలో నిరాకార రూపంలోకి వెళ్ళేటప్పుడు సర్వవ్యాపి అయినటువంటి, త్రిగుణాలకు అతీతమైనటువంటి, సర్వవ్యాపి అయినటువంటి, సర్వశక్తిమంతుడైనటువంటి ఇటువంటి ఏదైతే మనకి మనం బుద్ధితోటి గ్రహించలేనటువంటి అగ్రాహ్యం, ఆలోచించలేనటువంటి మనసుతోటి దాన్ని తెలుసుకోవాలంటే మనం ఎలా తెలుసుకుంటాము? ఈ మనస్సు బుద్ధికి అందానికి అది అంటే మనమే అది అయిపోవడం. మనం ఆ స్థితిని పొందాలి. మనం ఏదైనా ఒక రుచి చూసామండి, రుచి తెలుసుకోవాలి. ఒక పదార్థం, వంట పదార్థం మంచి చక్కటి మొదలైనటువంటి పదార్థం ఉంది. చిన్నవాడు ఏం చెప్తాడంటే అక్కడ ఉన్నవాడు చాలా బాగుంది, చాలా అది కూడా తీసుకోవాలి అంటారు. చాలా బాగుంది అన్నప్పుడు మనకి బాగుందన్నాడు ఇంతవరకు తెలుసు, కానీ దాన్ని అనుభవించామని అనుభవించలేదు. దాని టేస్ట్ చూస్తేనే రుచి తెలుస్తుంది. టేస్ట్ చూస్తున్నటువంటి అది మనలో వెళ్ళిపోయింది, ఒకటైపోయింది రెండు. అప్పుడు కానీ అర్థం కాదు. ఒక పుస్తకం చదువుతున్నాం, బాగా డీప్గా ఇమ్మర్స్ అయిపోయినప్పుడు అందులో ఒక అనుభూతి, అబ్బా అంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత కలుగుతుంది. అంటే దాంతో ఒకటైపోవాలి. ఏదైనా మనం అనుభవించాలంటే దాంతో మనం ఐక్యమైపోవాలి. అంతటి లోతుగా, సూక్ష్మంగా మన సాధన కూడా అలా ఉండి అంత శ్రద్ధతో అలా చేసుకున్నప్పుడు ఎప్పుడో మనకు అర్హత ఉన్నప్పుడు. ఎందుకు అర్హత వెంటనే ఎందుకు రాదంటే చిత్తవృత్తి యోగా, చిత్తవృత్తి నిరోధ అన్నప్పుడు యోగం అంటే యోగ స్థితిని పొందాలంటే ఈ ఉన్న చిత్తవృత్తులు ఏవైతే ఉన్నాయో జన్మాంతరాల నుంచి మనకు ఉన్నటువంటి వాసనలు, వృత్తులు, లేకపోతే సంస్కారాలు, ఇవన్నీ కూడా ఒకటే వదిలేయాలి. అటాచ్మెంట్స్ లేకపోతే ఇవన్నీ అరిషడ్ వర్గాలని పోగొట్టుకోవాలి. ఈశ్వరత్రయము, వాసనాత్రయము, ఇవన్నీ స్థితులని దాటాలి. అంటే హయ్యెస్ట్ లెవెల్ ఒక స్టేట్లో మళ్ళీ సమాధి స్థితిలో, నిర్వికల్ప సమాధి స్థితి కదా. పతంజలి సూత్రాలు నిర్బీజ సమాధి అని చెప్పారు.
అంటే బీజం అనేది నశించాలి. మనలో ఉన్న బీజం అంటే సంస్కారాలు ఏవైతే వస్తున్నాయో సంచిత కర్మ అవన్నీ కూడా విచారణ చేత జ్ఞాన విచారణ చేత పోతాయని చెప్పారు. కానీ ప్రారంభం అనుభవించాలి మనం. ఈ జన్మలో ఉన్న ప్రారంభం ఇది అనుభవిస్తూనే మనం జీవిస్తూనే జీవితాన్ని గడుపుతూనే అనుభవించడం అంటే అనుభవించడం అంటే మన యొక్క వాసన వృత్తుల్ని సంస్కారాలను బట్టి మనకు ఒక సంకల్పాలు కలుగుతాయి, కోరికలు కలుగుతాయి. ఏ విధంగా ఉండాలో ముందే నిర్ణయించబడుతుంది. అంటే అనుభవించాలా? అనుభవించడం అంటే ఏంటి? ఇక్కడ ఆ కర్మ చేస్తామండి, ఫలితాలు వస్తాయి కదా. ఇప్పుడు ఏదో కర్మ ఉంది గత జన్మ అది అనుభవించాలి. అనుభవించాలి. ఏదో మరి జ్ఞానం దగ్ధ కర్మ అని ఉంది. అదే ముందరి ప్రారంభంలో ఒక బాణం బయటకు వచ్చేసింది. ఒక బాణం అంటే బాణాన్ని వేసారండి. ఆ బాణం వెళ్ళి దేన్నో కొట్టడానికి కదా వేసాం. అది హిట్ అయ్యి ఫలితాలు ఇస్తుంది. దాన్ని ఇంకేం చేయలేదు. బాణం వేసిన తర్వాత అది ఇవ్వాల్సిందే ఫలితం. అలాగే మనం పుట్టాం, కడుపులోంచి బయటపడ్డాం, మనతో పాటు మన కర్మ వచ్చేసింది. ఈ జన్మలో అనుభవించాల్సి ఉంది. అంటే దేశకాల పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఎక్కడ పుట్టాము, అక్కడ ఎవరు ఎటువంటి వాళ్ళతో మనకు బంధాలు ఏర్పడతాయి, ఏ కర్మ చేస్తాము, ఏ విధంగా ఉంటాము జీవితం అంతాను, ఇదంతా నిర్ణయించబడిపోయింది. అదే ప్రారంభం. దీన్ని అనుభవించాల్సిందే. అనుభవం అంటే సుఖానుభవం ఉంటుంది, దుఃఖానుభవం ఉంటుంది. పెద్ద గుట్టంత గడ్డి వామును కూడా చిన్న అగ్గిపుల్ల కాల్చేస్తుంది అని చెప్పి అవును చెప్తాడు. ఇప్పుడు ఇది బయటకు వచ్చేసింది, అనుభవించాలి ఈ జీవితంలో. కానీ మనకి ఇంకా ఉంది కదా అక్కడ పెద్ద సంచితకరం, ఒక పెద్ద రాశి మన మన మనకు కూడా ఉంది. కానీ ఈ జన్మకి కొంతవరకే బయటకు వచ్చింది ఈ పుట్టుకతోటి. ఇంకా అనుభవించాల్సింది ఉంది. కానీ అది దేనితో పోతుంది? మీరు ఇందాక అన్నట్టు జ్ఞాన అగ్ని అనేటువంటిది. జ్ఞాన అగ్ని, జ్ఞానము బాగా అవగాహన చేసుకుని అన్నిటితోటి డిటాచ్మెంట్ వచ్చేసిందంటే ఆ అజ్ఞానం, దాని అజ్ఞానం అంటారు. ఆ అజ్ఞానం నశించిపోతుంది. ఈ జ్ఞానాగ్నిలో సంచితకరంలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా నశించిపోతుంది.